మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే ప్రతి గ్రంథంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడుతున్నాయి. దేవుని స్వభావము, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఉద్దేశము, మానవుని పట్ల ఆయనకున్న సంకల్పము ఏవైతే ఉన్నాయో లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చదువుతున్నారు లేఖనాన్ని మీరు. కొంతమంది ఏదో అలవాటుగా చదివేయాలనుకుంటారు, ఎవరినో సంతోషపరచడానికి చదవాలనుకుంటారు. కానీ దేవాన్ని ప్రత్యక్షతను గమనించడానికి, నీ ప్రత్యక్షతలో నేను ఆనందించడానికి నేను లేఖనాలు చదువుతున్నానని చెప్పి ఎప్పుడైనా దేవుని గ్రంథాన్ని తెరిచావా? చదివావా దేవుని వాక్యాన్ని పట్టుదలగా, ఆసక్తిగా? నేను అలాగే చదువుతాను బైబిల్ని ఎప్పుడు కూడా. దేవా, నీ ప్రత్యక్షతలు నాకు అనుగ్రహించబడ్డాలి, నీ ఔన్నత్యం ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలి ప్రభువా. అందును బట్టి ఎన్నిసార్లు నేను బైబిల్ చదివినా ఒక నూతనత్వాన్ని బైబిల్లో ప్రతిసారి నేను చూస్తాను. కారణం అంటే దేవునికి ప్రత్యక్షతలు చాలా గొప్పవి. ఆశ్రయముగా, నీకు నాకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉండి మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు.